హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ డైరీస్. ఈరోజు అరటికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అరటికాయలను బాగా కడుక్కొని చిక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కొరకు నూగులు, పప్పులు, మిరపకాయలు, బుడ్డలు తీసుకొని బాణలో ఒకటి తర్వాత ఒకటి నిదానంగా వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చల్లార్చుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో వాటర్ వేసుకొని గ్రేవీ మాదిరి చేసుకోవాలి. తర్వాత చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం చిక్కు తీసుకున్న కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనెలో తిరువాత వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలలో మనం కట్ చేసుకున్న ముక్కలను వేసుకొని బాగా నూనె పట్టేటట్లు ఆ ముక్కలు బాగా కలుపుకోవాలి. తర్వాత అరటికాయ అనేది తొందర అడుగంటుతుంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో టమోటో వేసుకొని మరలా మగ్గించాలి. ఈ ముక్కలు అనేది కొంచెం నూనెలో వేయించుకోవాలి. నూనెలో తొగంబడ మగ్గాలి. తర్వాత నీళ్ళలో తొగంబడ మగ్గాలి. కాబట్టి ఫస్ట్ నూనెలో తొగంబడ మగ్గించుకోవాలి. తర్వాత పసుపు వేసి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా మగ్గించాలి. ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా బ్రహ్మాండంగా తినొచ్చు. తర్వాత నీళ్ళలో వేసుకొని ఇంకా సొగంబడ అనేది మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ చిన్న సెగ మీద మగ్గించుకోవాలి. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అరటికాయ అనేది. తర్వాత కొంచెం చిన్న సెగ మీద మగ్గించుకున్నాక మనం తగినంత బెల్లం వేసుకొని 1 నిమిషము మరలా మగ్గించుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇలా ఉప్పు అనేది చేతితో పట్టుకుంటే చినుగుతుంది. అలా చినిగిందంటే ఉప్పు ఉడికిందని అర్థము. అప్పుడు మనం తయారు చేసుకున్న గ్రేవీని వేసుకొని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ గట్టిగా ఉండకూడదు, కొద్దిగా లూజ్గా ఉండాలి. కాబట్టి తగినంత వాటర్ వేసుకుంటూ కొంచెం లూజ్గానే చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత గట్టిగా అవుతుంది. అంతేనండి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే అరటికాయ పులుసు రెడీ అవుతుంది. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, రొట్టెలోకైనా చాలా బాగా ఉంటుంది. హాయ్ అండి.